నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. ఈ ద్రుపద పురోహితుణ్ణి ద్రుపద మహారాజు గారు పిలిచి కూర్చోపెట్టి మాట్లాడవలసినటువంటి విధి విధానముల గురించి వివరించి ఆయనని హస్తినాపురానికి పంపించాడు. ఆ హస్తినాపురానికి ద్రుపద ప్రధాన పురోహితుడు బయలుదేరి వెళ్ళాడు. ఇక్కడ దుర్యోధనుడు బయలుదేరి శ్రీకృష్ణ పరమాత్మని కలుసుకోవడం కోసమని ద్వారకా నగరానికి వెళ్ళాడు. అదే రోజున అర్జునుడు కూడా వెళ్ళాడు. ఇద్దరూ ద్వారకా నగరానికి చేరుకున్నారు. ఇద్దరి యొక్క ఉద్దేశ్యం ఒక్కటే, రాబోయేటటువంటి భయంకరమైన యుద్ధంలో కృష్ణ పరమాత్మ యొక్క సహాయ సహకారములను అపేక్షించడానికని వెళ్ళారు. అంత తెలియనివాడా, మహానుభావుడు, పరిపూర్ణావతారం, ఎవరొస్తున్నారో, ఎందుకు వస్తున్నారో, ఎవరిది వినయమో, ఎవరిది విధేయతో, ఎవరిది పాత్రతో, ఎవడు అపాత్రుడో, ఎవడు ధర్మాత్ముడో, ఎవడు అధర్మాత్ముడో తెలియనివాడా శ్రీకృష్ణ పరమాత్మ. ఆయన హంసతూలికా తల్పం మీద నిద్రపోతున్నవాడిలా పడుకుని ఉన్నాడు. అతడు పవడింప మును కౌరవాధినాథుడెరిగి తలయంపి దశ నునతాసనమున నుండి పదపడి కాల్కడ యొద్ద కల్లజని వినమ్రుడై నిలిచుండే సవ్యసాచి. ఆ శ్రీకృష్ణ పరమాత్మ పడుకుని ఉండగా ఆ ముందు వెళ్ళినటువంటి దుర్యోధనుడు చూశాడు. ఓహో, నిద్రపోతున్న వాడిని లేపకూడదు కదా, లేచిన తరువాత మాట్లాడదామని కాళ్ళ వైపు కూర్చోవడం ఏమిటి అని తల ఎటువైపు పెట్టి శ్రీకృష్ణ పరమాత్మ పడుకుని ఉన్నారో అటువైపు ఉన్నటువంటి ఒక ఆసనంలో ఆసీనుడై ఉన్నాడు. ఆ వెనక అర్జునుడు వచ్చాడు. వచ్చి పడుకున్నటువంటి కృష్ణ పరమాత్మని చూశాడు. ఆయన పాదముల వైపు నిలబడి ఉన్నాడు. ఆయన కూర్చోలేదు. అది అర్జునుడి యొక్క వినయం. దుర్యోధనుడి యొక్క అతిశయం, దుర్యోధనుడి యొక్క గర్వం అలా ఉంటాయి. అందుకని తలవైపు ఉన్న ఉచితాసనంలో దుర్యోధనుడు కూర్చుంటే పాదముల వైపు నిలబడి ఉన్నాడు అర్జునుడు. ఇప్పుడు అలా ఉండగా కొంతసేపటికి నిద్ర లేచిన వాడిలా కృష్ణ పరమాత్మ లేచాడు. లేచి మొట్టమొదట కాళ్ళ వైపు ఉన్నవాడు కనపడతాడు కాబట్టి అర్జునుణ్ణి చూశాడు. తర్వాత తలవైపు ఉన్నటువంటి దుర్యోధనుణ్ణి చూశాడు. నీవిట మున్నవచ్చితివి ఇది నిక్కము పార్థుని తొల్తగాంచితిన్ కావున మీకు ఇద్దరొక గౌరవమొప్పక తోడుపాటు సద్భావము దీనికిం తెరగు తప్పకయుండగా నేర్పరించెదన్ మీ వలపెట్టులట్ల తగ నీవును ఈతడు కొరికొండుగిన్. దుర్యోధన, నువ్వు నా దగ్గర సహకారం కోసం వచ్చావు, అర్జునుడు నా దగ్గర సహకారం కోసం వచ్చాడు. ఎందుకని? లేచిన తర్వాత ఇద్దరు అడుగుతారు కదా ఈ పని మీద వచ్చామని. కాబట్టి ఇద్దరు వచ్చారు. కానీ నేను మొట్టమొదట చూసింది మాత్రం అర్జునుడిని చూశాను. నువ్వు నా చేత తర్వాత చూడబడ్డావు. కాబట్టి నేను నా దగ్గర ఉన్నటువంటి బలాబలాల్ని సమానంగా విభాగం చేస్తాను. మీకు ఏది కావాలంటే అది కోరుకుందురు కానీ చిన్నవాడు కదా దుర్యోధన నీకన్నా. కాబట్టి చిన్నవాడిని ముందు కోరుకునేటటువంటి అవకాశం ఇవ్వకపోతే రేపు పెద్దవాడికి అవకాశం ఇచ్చేశారు, చిన్నవాడిని అమాయకుడిని చేశారన్న మాట రాకుండా ఉండాలి అంటే అర్జునుడికి అవకాశం ఇద్దాం. అర్జునుడు కోరుకోగా మిగిలింది ఏది ఉంటే అది నీకు అన్నాడు. రెండు వైపులా ఉండేటటువంటి బలగాలు, రెండుగా చేసినటువంటి బలగాల గురించి మాట్లాడాడు. నా దగ్గర 10,000 మంది యోధులైనటువంటి వారు ఉన్నారు. వాళ్ళందరి పేరు కూడా నారాయణ అన్న పేరుతో ఉన్నవారే. అందరూ కూడా గొప్పగా యుద్ధం చేయగలిగినటువంటి వారే. వాళ్ళందరూ ఒక పక్క, నేను ఒక్కడిని ఒక పక్క. నేను నిరాయుధ వ్యాపారతమై నుండువాడ పరమాప్తుడనై. నేను ఆయుధం పట్టను, కానీ ఎవరి పక్షాన నేను కోరబడతానో వాళ్ళ పట్ల మాత్రం పరమ ఆప్యాయతతో ఉంటాను. ఏ ఆయుధం పట్టుకో, ఏం కావాలో కోరుకోండి అని ముందు అర్జునుడిని అడగమన్నాడు. అడగమంటే వెంటనే ఆ అర్జునుడు అన్నాడు, శ్రీకృష్ణ పరమాత్మ యొక్క సహాయం కన్నా నాకు కావలసింది ఉంది అని మనసులో అనుకుని నాకు కృష్ణుడే కావాలి అన్నాడు. వెంటనే దుర్యోధనుడు చాలా సంతోషించాడు. పోన్లే, ఆయుధం పట్టని వాడు మన మీద ప్రేమ చూపించి ఉంటానంటే మనకు వచ్చే ఉపయోగం ఏమిటి?
10,000 మంది యోధులు మన వైపుకు వస్తున్నారు, ఇంకింతకన్నా మనకి కావలసిందే ఉంది, వాళ్ళు గొప్పగా యుద్ధం చేయగలిగిన వాళ్ళని సంతోషించి కృష్ణ పరమాత్మ దగ్గర సెలవు తీసుకుని దుర్యోధనుడు బయలుదేరి వెళ్ళి బలరాముణ్ణి కలుసుకున్నాడు. బలరాముణ్ణి కలుసుకొని బలరాముడికి నమస్కరించి బలరాముణ్ణి తన వైపు యుద్ధం చెయ్యమని అడిగాడు. అడిగితే బలరాముడు అన్నాడు, ఉపప్లావ్యంలో అసలు ఈ యుద్ధం గురించినటువంటి సభ ఒకటి జరిగింది పాండవుల పక్షాన. అందులో ఓ దుర్యోధన, నేను నీ పక్షానే మాట్లాడాను. మాట్లాడితే అక్కడ ఉన్నవారికి ఎవ్వరికీ కూడా అది అంగీకారయోగ్యము కాలేదు. వాళ్ళందరూ కూడా నాకన్నా భిన్నాభిప్రాయాన్ని స్వీకరించారు. బహుశः అక్కడ జరిగినటువంటి విషయాల గురించి నీకు తెలియకుండా ఉండదు. ఉంటారుగా వీగులు, ఈపాటికే హస్తినాపురానికి దానికి సంబంధించిన వార్తలన్నీ వచ్చి ఉంటాయి. కాబట్టి కృష్ణ పరమాత్మ యువతల వైపు ఉండగా నేను అవతల వైపుకి వచ్చి యుద్ధం చేయడం మర్యాద కాదు. పైగా ఈ యుద్ధం చెయ్యాలన్న ఉత్సాహము నాకు లేదు. కాబట్టి నేను యుద్ధం చెయ్యను. నేను కేవలం జరిగిన దాని విషయంలో తటస్థంగా ఉంటాను. సరే, బలరాముడు ఎటు యుద్ధం చెయ్యనన్నాడు అన్న క్లేశంకించే దుర్యోధనుడికి బహుశः మనసులో ఉన్న ఒక నమస్కారం చేసి అక్కడి నుంచి బయలుదేరాడు. బయలుదేరి కృతవర్మ దగ్గరికి వెళ్ళి కృతవర్మని ప్రార్థన చేస్తే ఆయన ఒక అక్షౌహిణీ సైన్యం ఇస్తానన్నాడు. ఆ అక్షౌహిణీ సైన్యాన్ని తీసుకొని బయలుదేరి వెళ్ళిపోయాడు. దుర్యోధనుడు వెళ్ళిపోయిన తరువాత కృష్ణ పరమాత్మ ఎంతో సంతోషించారు. అర్జునుడు తనని కోరుకున్నాడు అనేటటువంటి ఉద్దేశ్యంతో ఆ అర్జునుడి యొక్క భక్తికి ఎంతో సంతోషించి ఆనందంతో ఉండగా ఒక ప్రస్తావన వచ్చింది. అర్జున, నేను నా దగ్గర ఉన్నటువంటి బలాన్ని 2గా విభాగం చేశాను. నేను ఆయుధం పట్టను అన్నాను. ఆత్మీయతని మాత్రమే నేను చూపించగలను అన్నాను. అయినా కూడా నువ్వు నన్ను కోరుకున్నావు, నా వైపు ఉన్న సైన్యాన్ని కోరలేదు. దేనికని నువ్వు నన్ను కోరుకున్నావు అని అడిగాడు. అడిగితే అర్జునుడు అన్నాడు, నిన్ను కోరుకోవడం వెనక కొన్ని కారణాలు ఉన్నాయి. ఒకటి, నేను నిన్ను కోరుకోకపోతే నువ్వు వైరిపక్షంలో యుద్ధం చేయాలి. నువ్వు వైరిపక్షంలో యుద్ధం చేస్తే యువతలి పక్షం గెలవడం అనేటటువంటి మాటే సంభవం కాదు. 2, నీ అంత నువ్వుగా ఆయుధం పట్టను అన్నావు. ఒకవేళ నిజంగా నువ్వే ఆయుధం పట్టి యుద్ధం చేయడం మొదలు పెడితే నేను యుద్ధం చేసిన నీ యొక్క పోరాట పటిమ ముందు, నీ పరాక్రమం ముందు, నీ శౌర్యం ముందు, నీ యుద్ధ లాఘవం ముందు నేను తేలిపోతాను. అప్పుడు కీర్తి నీకు వెళ్ళిపోతుంది. నా వైపు ఉంటావు. 1, 2, ఆయుధం పట్టనన్నావు కాబట్టి నేను యుద్ధం చేసే అవకాశం వచ్చింది ఇప్పుడు. కాబట్టి కీర్తిని పొందడానికి, నా యొక్క పరాక్రమాన్ని ప్రదర్శించడానికి నాకు అవకాశం వచ్చింది. అన్నిటిని మించి నా మనసులో ఒక ప్రగాఢమైన కోరిక ఉంది కృష్ణ. సారథ్యంబొనరింపుమపార కృపాలీల ఎల్ల భంగుల నాకీ గౌరవమును చిరకాలము కోరినయది దీని నిమ్ము గుణరత్ననిధి. చాలా కాలంగా నా మనసులో ఒక కోరిక ఉంది కృష్ణ. నువ్వు నాకు సారథ్యం చేస్తే చాలు. నువ్వు సారథ్యం చేస్తే నేను రథంలో నిలబడి యుద్ధం చెయ్యాలి అని నా కోరిక. నువ్వు నాకు అటువంటి ఉపకారాన్ని చేసి పెడితే, ఓ సమస్త గుణములకు నిధి అయినటువంటి వాడా కృష్ణుడా, ఎల్లభంగుల అన్ని రీతుల నాకు చాలా గౌరవం చేసిన వాడి అవుతావు. కాబట్టి సారథ్యం చేయవలసింది అని అడిగాడు. అర్జునుడు యొక్క ప్రార్థన వెనక ఉన్నటువంటి వినయ విధేయతలను పరిశీలించినటువంటి కృష్ణుడు పరమ సంతోషంతో సారథ్యం చేయడానికి అంగీకరించాడు. ఎత్ర యోగీశ్వర కృష్ణో ఎత్ర పార్థో ధనుర్ధర తత్ర శ్రీర్విజయోభూతి ధ్రువానీతిర్మతిర్మమ. కాబట్టి అటువైపు తప్పకుండా విజయం ఉంటుంది అనడంలో ఇంకా ఏ విధమైనటువంటి సందేహము ఉండదు. ఈలోగా మద్రదేశాధిపతి అయినటువంటి శల్యుడు పాండవులకు సహాయం చెయ్యాలి అనేటటువంటి ఉద్దేశ్యంతో గొప్ప సైన్యంతో బయలుదేరి ఉపప్లావ్యానికి వెళ్తున్నాడు. ఆయన నకుల సహదేవులకు మేనమామ కాబట్టి సహజంగా పాండవులంటే ప్రేమ ఉంటుంది. కాబట్టి ధర్మరాజు గారికి సహాయం చెయ్యాలి అని చెప్పి చతురంగ బలాలతో బయలుదేరి ఉపప్లావ్యం వైపుకి వెడుతున్నాడు. శల్యుడుకున్నటువంటి పెద్ద బలహీనత ఏమిటో దుర్యోధనుడికి తెలుసు. తిన్నగా ఎదురుపడి
అయ్యా మాకు సహకారం చేయండి అంటే, నేను ఎలా చేస్తాను, నేను నకుల సహదేవులకి మేనమామని కదా, నేను అటువైపు కదా యుద్ధం చేయాలి అంటాడు. సాధ్యం కాదు. పొగట్టలకి లొంగిపోతాడు. ఎవరైనా బాగా పొగిడితే వెంటనే యుక్తాయుక్త విచక్షణ లేకుండా లొంగిపోయేటటువంటి బలహీనత శల్యుడికి ఉంది. ఈ బలహీనతని అడ్డు పెట్టుకున్నాడు దుర్యోధనుడు. ఆయన మద్రదేశం దగ్గర బయలుదేరి ఉపప్లావ్యం వరకు వెళ్ళాలి, చాలా దూరం. ఆ ప్రయాణం చేసేటప్పుడు దుర్యోధనుడు ఏం చేసేవాడంటే, ఎవరికీ తెలియకుండా తన మంత్రులతోటి కొంతమంది యోధులతోటి కలిసి అనుగమించేవాడు. అనుగమించి శల్యుడు ఇవాళ సాయంకాలం ఫలానా చోట ఆగుతాడు అని తెలియగానే అక్కడ చలమపందిళ్ళు వేయించేవాడు. కావలసినటువంటి ఆహార పదార్థాలు సిద్ధం చేసేవాడు. ఆయన యొక్క గుర్రాలు, ఏనుగులు తినడానికి కావలసినటువంటి ఉలవలు, దాణా, ఇతర ఆహారము అంతా సమకూర్చి ఉంచేవాడు. నీళ్ళన్నిటినీ ఏర్పాటు చేసేవాడు. వాళ్ళందరూ సంతోషించడానికి కావలసినటువంటి కార్యక్రమాలన్నింటినీ ఏర్పాటు చేస్తుండేవాడు. ఇలా ప్రయాణంలో శల్యుడికి ఎక్కడికక్కడ కావలసినవన్నీ అందుతూ వస్తున్నాయి. శల్యుడు అనుకున్నాడు, ధర్మరాజు గారు బహుశా శల్యుడు బయలుదేరి వస్తున్నాడు అనేటటువంటి వార్త విని ఇంత గొప్పగా ఏర్పాట్లు చేశాడు అని అనుకున్నాడు. కొన్నాళ్ళు అయిన తర్వాత అసలు ఆ ఏర్పాట్లని చూసి ఆశ్చర్యపోయాడు. ఇంత గొప్పగా చేస్తున్నారే, ఎక్కడికక్కడ. ధర్మరాజు వచ్చి చేయలేదు, భీమార్జున నకుల సహదేవులు వచ్చి చేయలేదు, కాబట్టి ఎవరో పాండవుల పక్షాన మంత్రి వచ్చి చేస్తున్నాడు. ఇంత గొప్పగా చేస్తున్నాడు ఈ ఏర్పాట్లు, నేను ఒక్కసారి చూడవలసిందే ఆయన్ని అనుకున్నాడు. అనుకుని ఆ పాండవుల పనుపున మంత్రి ఎవరో ఈ ఏర్పాట్లన్నీ చేస్తున్నట్లున్నాడో ఆయన ఒక్కసారి ప్రవేశపెట్టండి, నేను చూడాలి, చూసి సంతోషించాలి, ఆయనతో మాట్లాడాలన్నాడు. ఆ అదును కోసమే ఎదురు చూస్తున్నాడు దుర్యోధనుడు. గబగబా పరిగెత్తుకుంటూ ఆ శల్యుడికి ఎదురుపడ్డాడు. ఎదురుపడి నమస్కారం చేసి, మీరు పాండవులకు ఎటువంటి బంధువో మాకు కూడా అటువంటి బంధువే, మీరు మాకు ఎప్పుడూ గౌరవనీయులే, కాబట్టి మీరు మాకు ఒక ఉపకారం చెయ్యాలి. ఏమిటి ఆ ఉపకారం అంటే, మీరు మా వైపున యుద్ధం చెయ్యాలి. యుద్ధం చేస్తే నాకు ఇంతకన్నా ఉపకారం ఇంకొకటి ఉండదు. అందుకని మీరు నాకు మాటిచ్చి ఈ ఉపకారం చేయండి. నేను చేసిన దానికి ఇంత సంతోషించారు. దుర్యోధనుడు కనపడగానే పొంగిపోయినటువంటి శల్యుడు చటుక్కున మాట జారాడు. ఇంత గొప్పగా ఏర్పాట్లు చేశావు కదా, నీకేం కావాలి కోరుకోమన్నాడు. తను బయలుదేరింది ధర్మరాజు గారి దగ్గరికి. మధ్యలో ఏర్పాట్లు చేశాడని పొంగిపోయింది దుర్యోధనుడిని చూసి. నీకేం కావాలి కోరుకోమన్నది దుర్యోధనుడిని. ఇప్పుడు దుర్యోధనుడు తన పక్షాన యుద్ధం చేయమంటే అప్పటికి పొంగిపోయాడు కాబట్టి ముందు వెనకలు ఆలోచించాడు. అలాగే చేస్తానంటాడు. అదే కావాలి దుర్యోధనుడికి. ఆ బలహీనత తెలుసు కాబట్టే అప్పుడు ఎదురుపడ్డాడు. ఎలా అనుకున్నాడో అలాగే ఇంత గొప్పగా చేసావు, నీకేం కావాలన్నాడు. అనేటప్పటికీ దుర్యోధనుడు అన్నాడు, సత్య సరస్వతి వగుము ఔచిత్య విశారదము నీదు చిత్తము నియమౌదాత్వంబు మెరయ నాకు అమాచ్యుడవై పూని నడపు మత్సైన్యంబున్ అన్నాడు. ఓ మద్రపతి, శల్యుడా, నువ్వు ఏ మాట అన్నావో ఆ మాట నిజం చేసుకో. ఆడిన మాట తప్పకూడదు కదా. నీ మనసు చాలా ఔచిత్య విరిగినటువంటి మనస్సు. కాబట్టి నువ్వు నాకు మంత్రివై నా యొక్క చతురంగ బలాల్ని నడిపించు, యుద్ధంలో నా వైపున యుద్ధం చెయ్యి నీ సైన్యంతో కలిసి అని అడిగాడు. వెంటనే అంగీకరించాడు శల్యుడు. ఎందుకని అంటే పొగట్టలకు లొంగిపోతాడు. చేసినటువంటి ఏర్పాట్లకు పరవశించిపోయాడు. పరవశించిపోయి నీకేం కావాలన్నాడు. నా వైపు యుద్ధం చేయమన్నాడు, అలాగే చేస్తానన్నాడు. అలాగే చేస్తానన్నవాడు పోనీ ఏం చేయాలి? ఇప్పుడు మనం ఉపప్లావ్యానికి ఎందుకు? ఆ ధర్మరాజు గారి దగ్గరికి వెళ్ళి ఏమని చెప్తాం? ఏం బాగుంటుంది? నకుల సహదేవులకి మేనమామ ఏమిటి? దుర్యోధనుడి పక్షాన యుద్ధానికి వెళ్ళడం ఏమిటి? మార్గమధ్యంలో శిబిరాలు పెట్టాడయా, ఆహారం పెట్టాడు, నా యొక్క సైన్యానికి ఆ వస్తున్న చతురంగ బలాలకి కావలసినటువంటివన్నీ ఏర్పాట్లు చేశాడు. అందుకు మాట ఇచ్చానంటే ఏమైనా బాగుంటుందా? పోనీ అది బాగుంటుంది అనుకున్నవాడు ఏం చేయాలి? తిన్నగా హస్తినాపురానికి వెళ్ళిపోతే ఏ గొడవ లేకుండా పోను. కానీ మనసు ఒక చోట, ఉపప్లావ్యానికి వెళ్ళాలి, ఒకసారి ధర్మరాజు గారిని చూడాలి, మేనల్లుళ్ళని చూడాలి, వాళ్ళని ఆశీర్వదించాలి, వాళ్ళు యుద్ధంలో గెలవాలి, అది తాపత్రయం.
అందుకని ఆయన ఏం చేశాడు, నేను ఒక్కసారి ఉపప్లావ్యానికి వెళ్ళి ధర్మరాజుని వాళ్ళని చూసొస్తాను, నువ్వు హస్తినాపురానికి వెళ్ళిపోమన్నాడు దుర్యోధనుడు. దుర్యోధనుడు అలాగే నేను వెళ్ళొస్తానని చెప్పి హస్తినాపురానికి బయలుదేరుతూ ఇచ్చిన మాట మరిచిపోకుండా సుమా అని పరాకు చెప్పి వెళ్ళిపోయాడు. ఈ శల్యుడు ఉపప్లావ్యానికి వెళ్ళాడు. దుర్యోధనుడికి తెలిసినటువంటి మర్మం ధర్మరాజు గారికి తెలియదేమిటి, పొగట్టలకి లొంగిపోతాడని. ఆయన చలవ పందిళ్ళు వేయిస్తే, స్వాగత సత్కారాలు ఏర్పాటు చేస్తే ధర్మరాజు గారు అంతకన్నా తెలివితేటలుగా ప్రవర్తించాడు. ధర్మరాజు గారు కుంతీదేవితోటి, ద్రౌపదీదేవితోటి, సుభద్రతోటి, ఉపపాండవులతోటి అందరితోటి కలిసి ఏకంగా శల్యుడు రథం దిగుతుంటే ఎదురెళ్ళి స్వాగతం పలికాడు. ఎప్పుడైతే శల్యుడు రథం దిగుతుంటే ఇంతమంది బయటికి వచ్చి స్వాగతం పలికారో పొంగిపోయాడంతే. ఎందుకని అంటే కొన్నిసార్లు అంతమంది ఎదురొచ్చి స్వాగతం పలికారనుకోండి, ఇంట్లో ఉన్న అందరూ బయటికి వచ్చేసి స్వాగతం పలికేటప్పటికీ అందులో పొగట్ట అన్నది కార్యరూపంలో కనపడితే శల్యుళ్ళంటి వాడి పొంగి ఎలా ఉంటుంది, ఇంకా పట్టుకోగలమా? అందుకని పరమానందపడిపోయాడు. దానికి తోడు ధర్మరాజు గారు తీసుకెళ్ళాడు, కూర్చోపెట్టాడు, నమస్కారం చేశాడు, అర్ఘ్యం ఇచ్చాడు, పాద్యం ఇచ్చాడు, ఎంతో గౌరవించాడు. ఇప్పుడు మళ్ళీ సంతోషం తట్టుకోలేక ధర్మరాజా, మీరు ఎన్ని కష్టాలు పడ్డారో నాకు తెలియదా? మీరు ఎంత కష్టపడి అరణ్యవాసం చేశారు, ఎంత కష్టపడి అజ్ఞాతవాసం చేశారు. మీ వంటి మహావీరులు అజ్ఞాతవాసం చేయడం అంత తేలికైన విషయమా? ఎంత కష్టపడితే మీరు అజ్ఞాతవాస అరణ్యవాసాలు పూర్తి చేశారు. ఆ దుర్యోధనుడు దుర్మార్గుడు. ఆ రోజున మాయాద్యూతంలో మీ దగ్గర ఉన్నటువంటి సంపదనంతటినీ కాజేశాడు. అన్నిటిని మించి అంతటి మహాపతివ్రత అయినటువంటి ద్రౌపదీదేవి పట్ల ప్రవర్తించకూడనటువంటి రీతిలో ప్రవర్తించాడు. అటువంటి వాడికి జరగవలసినటువంటి శాస్తి జరుగుతుంది అని చెప్తూ, ధర్మరాజా, నేను వస్తున్నటువంటి మార్గంలో దుర్యోధనుడు ఇటువంటి ఏర్పాట్లు చేశాడు. నేను వాటికి పొంగిపోయి ఏం కావాలని అడిగాను, నా వైపు యుద్ధం చేయమని అడిగాడు. నేను యుద్ధం చేస్తానని మాట ఇచ్చాను, కానీ నువ్వంటే నాకు చాలా ప్రేమ సుమా అని ధర్మరాజుతో మాట్లాడాడు. అన్నీ విన్నటువంటి ధర్మరాజు గారు అన్నాడు, అయ్యయ్యో మీరు పెద్దలు, మీరు ఒక మాట ఇస్తే కాదనకూడదిక. ఆ మాట ఎలా జరగాలో అలాగే జరగాలంతే. మీరు ఇచ్చిన మాట జరగకపోతే అది అన్యాయం. కాబట్టి మీరు అలాగే చేయండి, తప్పకుండా దుర్యోధనుడి పక్షానే యుద్ధం చేయండి. కానీ మాకొక్క ఉపకారం చేసి పెట్టండి. ఏమిటంటే, ఇప్పుడు సమకాలీన భారతంలో కృష్ణుడి లాంటి సారథి మళ్ళీ ఉన్నది మీరొక్కరే. ఇటువైపు అర్జునుడికి కృష్ణుడు సారథ్యం చేస్తున్నాడు. అర్జునుడి మీద పగపించుకొని ఉన్నవాడు, అర్జునుడిని యుద్ధంలో చంపుతానని ప్రతిజ్ఞ చేసినటువంటి వాడు, అంత శక్తి ఉన్నదని అనుకుంటున్నటువంటి వాడు కర్ణుడు. కాబట్టి ఇప్పుడు కర్ణుడు అర్జునుడి మీదకి యుద్ధానికి వస్తాడు. కృష్ణుడితో సమానమైనటువంటి సారథ్య పటిమ కలిగినటువంటి వారు మీరు. నిజానికి మీకు అవసరం లేదు, కానీ నేర్చుకున్నారు ఇద్దరు కూడా. కాబట్టి ఇప్పుడు దుర్యోధనుడు ఏం చేస్తాడు, మిమ్మల్ని కర్ణుడికి సారథిగా ఉంచుతాడు. మీరు కర్ణుడి రథాన్ని నడుపుతారు, కృష్ణుడు అర్జునుడి రథాన్ని నడుపుతాడు. కర్ణార్జునులు ఇద్దరు యుద్ధభూమిలో కలుసుకుంటారు. మీరు ఒక్క ఉపకారం చేసి పెట్టండి. మీరు మా మేనమామ కదా, మీకు మేమంటే అభిమానం కదా, ఏదో అడిగాడు కాబట్టి యుద్ధం చేస్తున్నారు, కాబట్టి అటే చేయండి, కర్ణుడికి సారథ్యం చేయండి. కానీ సూటి పోటీ మాటలతో మనసు విరిగిపోయి స్థిమితం పోయేటట్టుగా ఆ కర్ణుడికి చేస్తున్న యుద్ధం మీద దృష్టి లేకుండా చేసేయండి. మనసు చెదిరిపోతుంది, సరిగా యుద్ధం చేయలేడు. మీరంటున్న మాటలకి మనసు చీకాకు పొందుతుంది. ఆ చీకాకులో ఉన్న కర్ణుడు సరిగా యుద్ధం చెయ్యలేడు. అప్పుడు అర్జునుడు వాడి బాణములు ప్రయోగించి కర్ణుడిని మట్టు పెట్టేస్తాడు. దానివల్ల మీరు అటు యుద్ధం చేస్తే దుర్యోధనుడికి ఇచ్చిన మాట జరిగిపోయింది, మా మీద ఉన్న ప్రేమ మీరు చూపించుకున్నట్టయింది. కాబట్టి అటే యుద్ధం చేయండి, కానీ కర్ణుడి మరణానికి మీరు కారణం కండి అన్నాడు. వెంటనే పొంగిపోయి తప్పకుండా అలాగే చేస్తానన్నాడు అని ప్రతిజ్ఞ చేశాడు. కర్ణుని సారథినైనను నిర్ణయమున ఏను పార్థునింకాచద ఆ దుర్నయ విచారు నిమ్మి కర్ణ కఠోరంబులాడి కలతుంబోరన్. నేను యుద్ధం చేసేటప్పుడు శారీరకంగా కౌరవుల పక్షాన చేస్తాను, కానీ
ధర్మరాజా నన్ను నమ్ము, నీకు మాటిస్తున్నా, నీ పక్షానే ఉపకారం చేస్తా. చాలా నిర్దయతో కర్ణ కఠోరమైనటువంటి మాటలు, వినలేని మాటలు, మనసు చెదిరిపోయే మాటలన్నీ కర్ణుడితో మాట్లాడతారు. ఆ కర్ణుడికి స్వస్థత పోతుంది. పోయిన తర్వాత సరిగ్గా యుద్ధం చేయలేడు. అప్పుడు అర్జునుడు గెలుస్తాడు. నేను ఆ ఉపకారం నీకు తప్పకుండా చేసి పెడతాను అని ఇటువైపు మాట ఇచ్చాడు. నిజానికి అది చెయ్యకూడని పని కదూ. శల్యసారథ్యం అనేటటువంటి మాట అందుకే వచ్చింది. ఒప్పుకున్నది ఏమిటి, చేస్తున్నది ఏమిటి, చెయ్యకూడని పని చెయ్యడానికి సిద్ధపడ్డాడు. చేసి అటు సారథ్యం చేసినటువంటి కృష్ణుడు అర్జునుడిని రక్షించుకుంటే, ఇటు కర్ణుడికి సారథ్యం చేసినటువంటి శల్యుడు కర్ణుడి మరణానికి కారణమయ్యాడు. దేనివల్ల అంటే, పొగిడినంత మాత్రం చేత తన మనసు ఉబ్బిపోయేటట్టుగా అవతలవాడు ప్రవర్తిస్తే చాలు, యుక్తాయుక్త విచక్షణ మరిచిపోయి ఆత్మహత్య సదృశమైనటువంటి నిర్ణయాలు తీసుకుని అవతల వాళ్ళకి మాటలు ఇవ్వడం ఎంత ప్రమాదకరమైన లక్షణం. ఎంత శక్తివంతుడైతే మాత్రం మహాభారతంలో శల్యుడి సంపాదించుకున్న కీర్తి ఏమిటి? శల్య సారథ్యం చేశాడరా అంటారు. అంటే యువతల వారితో ఉండడం, కానీ అవతల వారికి ఉపకారం చేయడం. ఇంత అప్రతిష్ట మూట కట్టుకున్నాడు. దేనివల్ల మూట కట్టుకున్నాడు? ఒకే ఒక్క బలహీనత వల్ల అలా జారిపోయాడు. పొగిడితే లొంగిపోతాడు. మనిషికి పొగడ్త కొంతవరకు అవసరం. ఉత్సాహం పుంజుకోవడానికి, ఉంచుకోవడానికి పొగడ్త అవసరం. కానీ శృతి మించి దాన్ని లోపలికి తీసుకుంటే మత్తు పదార్థం కన్నా ఎక్కువగా అది ప్రమాదాన్ని తీసుకొస్తుంది. దానికి ప్రబల ఉదాహరణ శల్యుడే. లోకంలో అవతల వాళ్ళని పొగడడానికి, అవతల వాళ్ళని తమ వైపు తిప్పుకోవడానికి కేవలం ఏదో ఎదురుగుండా నిలబడి మాట్లాడటమే కాదు, అనేక రకాలుగా పెద్దరికం ఇచ్చేస్తే చాలు, వాళ్ళు పొంగిపోతారు. దీనివల్ల మనకి కలిసి వచ్చింది ఏమిటన్న ఆలోచన ఉండదు. మనం ఎటువైపుకి జారిపోతున్నామని ఆలోచించుకోగలిగిన లక్షణం ఉండదు. ఏమిటి చలవ పందిళ్ళేస్తే దుర్యోధనుడికి మాట ఇవ్వడం ఏమిటి? అర్ఘ్యపాద్యాదులు ఇచ్చి ఇంట్లో ఉన్న వాళ్ళందరూ వీధిలోకి వచ్చి స్వాగతం పలికితే ధర్మరాజుకి మాట ఇవ్వడం ఏమిటి? మీలా ఎవరు మాట్లాడతారు? ఇన్ని కష్టాలు పడ్డా మీరు ఇంద్రుల్లా నిలదొక్కున్నారో ఆ నహుషుడు పాడైపోయినట్టుగా దుర్యోధనుడు పాడైపోతాడన్నాడు. పైగా ఆ మాట అన్న తర్వాత ఏదో తనకి తెలియనట్టు, అక్కడికి శల్యుడికే తెలుసున్నట్టు, శల్యుడు చెప్తుంటే వినడం చాలా గొప్పగా ఉంటుందన్నట్టు ధర్మరాజు గారి తెలివితేటలుగా అన్నాడు. ఆ నహుషోపాఖ్యానం ఏమిటో ఒక్కసారి చెబుదురు అన్నాడు. అనేటప్పటికీ ఇంకా అవతలవాడు వింటాననేటప్పటికీ యువతలవాడికి పెద్దరికం ఇచ్చారు, నాకే వచ్చు అవతలవాడికి రాదు, నీ చెప్పచ్చు అనేటప్పటికీ అదో గొప్ప సంతోషం, అదొక రకమైనటువంటి పొగట్ట. కాబట్టి కూర్చుని నహుషోపాఖ్యానం అంతా చెప్పాడు. ఆ నహుషుడు ఎలా పాడైపోయాడు, ఇంద్ర పదవిలోకి వెళ్ళాడు, ఆ వెళ్ళినవాడు కోరకోరని సచీదేవిని కోరడం, కోరి మునుల యొక్క వాహనాన్ని అధిరోహించడం, ప్రవర్తించకూడనటువంటి రీతిలో మహర్షి పట్ల ప్రవర్తించడం, ఆయన ఇచ్చినటువంటి శాపం చేత చివరికి నహుషుడు కొండచిలవై పడిపోవడం, ఈ వృత్తాంతం అంతా చెప్పి, చూశావా నహుషుడు ఎంత గొప్పవాడైనా చిట్ట చివరికి మహర్షి శాపం చేత ఇలా అయిపోయాడు, అతిశయం మంచిది కాదు, అలాగే పాడైపోతారులే దుర్యోధనాదులందరూ, మీరే వృద్ధిలోకి వస్తారులే అని ఆశీర్వదించాడు. తనిప్పుడు యుద్ధం ఎటువైపు చెయ్యాలి? అటువైపు. ఆశీర్వచనం ఎటువైపు చేస్తున్నాడు? ఇటువైపు. దానికి పెద్ద కథ కూడా చెప్పాడు. ఇన్ని చెప్పి ఇక్కడ సెలవు తీసుకుని మళ్ళీ హస్తినాపురానికి వెళ్ళాడు. అంటే శల్యుడి యొక్క విషయం ద్వారా మనకేం తెలుస్తుంది అంటే, పొగట్టలకి లొంగిపోయి జారిపోయేటటువంటి మనస్తత్వం ఉన్నవాడు జీవితంలో ఎన్ని రకాలైనటువంటి విభూతులు ఉన్నవాడైనప్పటికీ ఊంచుకుని కీర్తిని సంపాదించుకోలేడు. అందుకని అటువంటి వాటికి లొంగిపోవడం, అటువంటి ఆకర్షణలకు వశమైపోవడం అనేటటువంటి బలహీనతలు మనిషి పెంచుకోరాదు అన్నది ప్రధానంగా తెలుస్తుంది. బహుశా ఉద్యోగ పర్వము అంటే సైన్యాన్ని సమీకరించుకోవడము అంటే కబుర్లు చేయడం ఒకటిని, అవతల వాళ్ళు అంగీకరించి వచ్చి తనకి సహాయం చెయ్యడం ఒక్కటి కాదు. దానితో పాటుగా ఇంత అవతల వాళ్ళకి సంబంధించినటువంటి బలహీనతలను కూడా తెలుసుకొని, ఆ బలహీనతలను అడ్డుపెట్టి కూడా అవతల వారిని తమకి అనుకూలంగా తిప్పుకోగలిగినటువంటి ప్రజ్ఞాపాఠవములు ఉండి ఆ కోణంలో ప్రయత్నం చేసేటటువంటి వారు కూడా ఉంటారు అని మనకు అర్థమవుతుంది. కాబట్టి అటువంటి
ప్రయత్నం కూడా నడిచి శల్యుడు హస్తినాపురానికి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత ఎవరి ప్రయత్నాలు వాళ్ళు చేసుకున్న తర్వాత ధర్మరాజు గారి పక్షాన 7 అక్షౌహిణీలు యుద్ధం చేయడానికి సిద్ధపడ్డాయి. అలాగే అవతల దుర్యోధనుడి పక్షాన 11 అక్షౌహిణీలు యుద్ధం చేయడానికి సిద్ధపడ్డాయి. మొత్తం కురుక్షేత్ర యుద్ధభూమి యందు 18 అక్షౌహిణీలు కలుసుకోవడానికి సిద్ధపడ్డాయి. అటువంటి భయంకరమైనటువంటి యుద్ధానికి కావలసినటువంటి పరిస్థితి అంతా కూడా సిద్ధపడింది. స్వస్తి.